హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో కోనసీమలో ఫేమస్ అయిన పొట్టిక్కల రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి తినడం వల్ల షుగర్ అండ్ బీపీ కంట్రోల్లో ఉంటుంది. వీటి వల్ల ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి తయారు చేసుకోవడం కోసం ముందుగా 2 కప్పుల పట్టు తీయని మినపప్పుని 5 గంటల సేపు నానబెట్టాలి. తర్వాత ఒక గ్లాసున్నర ఇడ్లీ నూక తీసుకుని దాన్ని కూడా 1 గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పుని బాగా కడిగి పొట్టు తీసేసిన తర్వాత రుబ్బురోల్లో కానీ గ్రైండర్లో కానీ వేసి పిండి కింద మనమైతే తయారు చేసుకోవాలి. ఇలా పిండి తయారు చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, ఇంకా ముందుగా మనం నానబెట్టుకున్న ఇడ్లీ నూకని చేత్తో బాగా పిండి ఈ నూకని ఈ పిండిలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు చేత్తో పిండిలో నూక బాగా కలిసేలాగా కలిపి దీనిపై మూత పెట్టేసి రాత్రంతా ఈ పిండిని అయితే నాననివ్వాలి. తర్వాత రోజు పొట్టిక్కలు తయారు చేసుకోవడం కోసం పనసాకులు తీసుకోవాలి. పనసాకులు లేతవైతే బాగుంటాయి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి బాగా కడుక్కున్న తర్వాత వీటితో పాటు కొన్ని పుల్లలు అయితే తీసుకోవాలి. పనసాకులు ఒకే సైజులో ఉన్నవి 4 ఆకులు తీసుకోవాలి. ఒక పొట్టిక్కకి 4 ఆకులు అయితే ఉపయోగపడతాయి. ఇప్పుడు 2 పనసాకులు తీసుకుని వాటిని పుల్లల సాయంతో ఒక షేప్ లో తయారు చేసుకుని తర్వాత అలాగే తయారు చేసుకున్న వేరే ఆకును కూడా కలిపి ఒక బుట్ట షేప్ లో అయితే చూపిస్తున్న విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం పొట్టిక్కలు తయారు చేసుకోవడానికి బుట్ట అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులో ముందుగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత దీనిపై రేకు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు రోజు నైట్ మనం నానబెట్టుకున్న మినపపిండి ఉంటుంది కదా, దాన్ని చేతో తీసి చూపిస్తున్న విధంగా ఈ బుట్టలో అయితే వేసుకోవాలి. మనం ముందు రోజు నానబెడితేనే కమ్మగా ఉంటుందన్నమాట. అప్పుడు టేస్ట్ అది బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే మొత్తం 2 పొట్టిక్కల్లో ఈ మినపపిండి అయితే వేసుకోవాలి. ఇలా పొట్టిక్కలు తయారు చేసుకున్న తర్వాత ఈ రేకులో పెట్టేసి దీనిపై మూత పెట్టేయడమే. మూత పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రని స్టవ్ మీద లో టు మీడియం ఫ్లేమ్ లో ఇడ్లీని ఎలాగైతే ఉడికించుకుంటామో అదే విధంగా ఉడకనివ్వాలి. తర్వాత ఓపెన్ చేస్తే వేడి వేడిగా అదిరిపోయే కోనసీమ ఫేమస్ పొట్టిక్కలు అయితే రెడీ అయిపోతాయి. ఇవి తినడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఈ కోనసీమ పొట్టిక్కల్లో స్పెషాలిటీ ఏంటంటే పనసాకుల్లో తయారు చేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. రెగ్యులర్ గా మనం తినే ఇడ్లీ లాగా అయితే ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటి చుట్టూ ఉన్న పుల్లలు తీసేసి దీంట్లోకి దబ్బకాయ చట్నీ కానీ లేకపోతే కారపొడి కానీ లేకపోతే మావగాయ కానీ వేసుకుని ఒక ముక్క పొట్టిక్క తీసుకుని ఇందులో ముంచుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మీలో ఎంతమందికి పొట్టిక్కలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.